ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఏకీభావాన్ని బట్టి మీ అందరి గురించి ప్రతిరోజు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండెను. గమనించండి శ్రోతలారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని యొక్క విడుదల, విమోచన ప్రణాళిక కనబడుతుంది. భ్రష్టులైన ప్రజలందరినీ నేను పోగు చేస్తాను, యూదా వారిని సమకూరుస్తానని దేవుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు. నిజమే, చాలాసార్లు మన జీవితంలో కూడా భ్రష్టత్వం రావడం వల్ల దేవునికి దూరం అయిపోతుంటాం, చెరలోనికి వెళ్ళిపోతుంటాం, రకరకాల బంధకాలలో పడిపోతుంటాం. అపవాది అనేకులను భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాడు. భ్రష్టత్వం ఎలా సంభవిస్తుందండి అంటే, తెలిసి పాపంలోనికి దిగిపోవడం వల్ల, తెలిసి కూడా తప్పులు చేయడం వల్ల. ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడు, ఈ పని చేస్తే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడని తెలిసి కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, పాపంలోనికి జారిపోతుంటారు. కొంతమంది దేవుని మాటకు లోబడకపోగా తిరగబడే వారిగా కూడా ఉంటుంటారు. ఒకసారి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ, చనిపోయాక నరకానికి వెళ్ళిపోదాం, నరకంలో కూడా కొన్ని రోజులు ఉండేసరికి అలవాటు అయిపోతుంది, దానికోసం నరకానికి ఎప్పుడో వెళ్తామని బ్రతికుండగా మన ఇష్టాలు చంపుకుని జీవించడం వృధా అన్నాడు. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే భ్రష్టత్వం అది. అంటే నరకానికి కూడా సిద్ధమైపోతున్నాడనమాట. నరకం మనం అనుకున్నంత తేలికైందైతే కాదు. భ్రష్టులైన వారిని మరలా తిరిగి పోగు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి తన కృపా హస్తాలు తెరిచి ఉంచాడు. తన ప్రేమ గల, జాలి గల హస్తాలతో పిలుస్తున్నాడు. ఎలాంటి స్థితిలో దిగజారిపోయినప్పటికీ సమకూర్చగలవాడు అని 16వ వచనం తెలియజేస్తూ ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి దారి కలిగినట్లుగా అష్షూరు నుండి బయటకు వచ్చినప్పుడు నా ప్రజల శేషమునకు కూడా రాజ్యమార్గం ఉంటుంది అని లేఖనంలో రాయబడింది. చెరలో ఉన్నవారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ చెర నుండి విడుదల కలిగినప్పుడు దేవుడు వారి కొరకు రాజ్యమార్గాన్ని సిద్ధం చేశాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో ఆరిన నేలగా మార్గం వేసింది ఎవరు? అరణ్య మార్గ ప్రయాణంలో వారిని నడిపించింది ఎవరు? వారు ఎటు వెళ్ళాలి, ఎటు ప్రయాణం చేయాలి, ఆ మార్గంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పుడు ఆ ప్రయాణం అంతటినీ సాగించిన దేవుడు ఎవరు అంటే ప్రభువే. ఈరోజు నిన్ను నడిపించగల దేవుడు ఆయన. రాజమార్గాన్ని నీ కొరకు సిద్ధపరచగల దేవుడు ఆయన. లేఖనంలో సెలవించిన మాట ఇదే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నింటినీ సరళపరుస్తాడు. నీ త్రోవలు రాజమార్గంగా దేవుడు మారుస్తాడు. ఇప్పటి వరకు ఎవరెవరో గైడెన్స్లో చాలా ఇబ్బందికరమైన మార్గాల్లో జీవిత ప్రయాణం సాగించేవనిగా ఉన్నామేమో. దేవుని అధికారానికి ఒప్పుకుని చూడు. చాలాసార్లు దేవుని బిడ్డలుగా పిలువబడతాం, కానీ దేవుని అధికారానికి మన ప్రవర్తనలో చోటేమో. మన ఇష్టాలు వచ్చేసరికి దేవుని పక్కన పెట్టేస్తుంటాం. దేవుని కొరకు మన ఇష్టాలని విడిచిపెట్టాలంటే ఆలోచిస్తుంటాం. చెరలో ఉన్నవారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడే రాజమార్గం వారి కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ ఉదయం ఎలాంటి చెరలో నీ ఉన్నప్పటికీ, అవి నీ లోపాలు, బలహీనతలు ఏదైనా కావచ్చు, నిన్ను చెరలోనికి నెట్టివేస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకునేవానిగా నీ ఉంటే, దేవుని అధికారానికి నీ ప్రవర్తనలో చోటు ఇవ్వగలిగితే, సరళమైన త్రోవలు, రాజమార్గాలు నీ కొరకు సిద్ధపరచగలవాడు నీ ప్రభువే. నమ్మినట్లయితే ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి, బలపరచండి. మా కొరకు రాజమార్గం సిద్ధపరచగల దేవుడు నీవని, మా కొరకు సరళమైన త్రోవలు సరళం చేయువాడు నీవని నమ్ముచున్నాము. ఈ మాటల్లో మాకు ఆశీర్వాదకరంగా ఉంచు. ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడుగా మా ప్రియులందరినీ నడిపించమని యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.